మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ కోర్టు కాసేపట్లో కీలక తీర్పు ఇవ్వబోతుంది. వివేక హత్య కేసు సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన కూతురు సునీతా రెడ్డి సిబిఐ కోర్టులో పిటిషన్ వేయగా సిబిఐ కోర్టు కీలక తీర్పు ఇవ్వబోతుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరపాలని సిబిఐకు ఆదేశాలు ఇవ్వాలని సునీత వాదించగా అసలు తదుపరి దర్యాప్తు అవసరం లేదని నిందితులైన అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇతరులు వాదించారు. అయితే మరింత లోతైన దర్యాప్తు కోసం న్యాయస్థానం ఆదేశిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సిబిఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ బిందుని అడిగి తెలుసుకుందాం. బిందు, చెప్పండి. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన కూతురు సునీతారెడ్డి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వివేకానంద హత్య కేసు చూసుకుంటే మనం కొన్ని సంవత్సరాల నుండి అయితే దీని మీద ఒక రోజు కొత్త మలుపు తిరుగుతూ ఉండే ఈ కేసు మీద ఒక సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన కూతురు అయితే మళ్ళీ సిబిఐ కోర్టును అయితే ఆశ్రయించారు. ఈ పిటిషన్ పైన కూడా సిబిఐ కోర్టు ఇవాళ కీలకమైన తీర్పు కూడా వెల్లడించింది. సమగ్ర దర్యాప్తు జరపాలని కూడా ఆయన కోర్టు పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ పై సిబిఐ కోర్టు ఇవాళ తీర్పునివ్వనుంది. ఏదైతే వివేకానంద హత్య కేసు ఉందో అంటే అది అప్పటి నుండి చూసుకున్నా కూడా దాని మీద పూర్తి వదంతులు వస్తున్నాయి. అంటే ఈ కేసుకి సంబంధించి కూడా ఇంకా ఇది క్లియర్ అవ్వలేదని, ఈ కేసులో ఏవో కొత్త మలుపులు, కొత్త క్లూజ్ ఉన్నాయని నిందితులు అంటే క్రైమ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తప్పించుకొని వారి కూతురు అప్పటి నుండి ఆవేదన చెందుతూనే ఉన్నారు. అంటే క్రైమ్ కి సంబంధించి అసలైన వారికే శిక్ష పడాలని, ఎవరైతే వారి తండ్రిని హతమార్చారో వారికి మాత్రమే శిక్ష పడాలని, ఆ శిక్ష పడాలంటే ఈ కేసుకి సంబంధించి పూర్తి దర్యాప్తు కూడా జరపాలని చెప్పేసి ఆవిడ అప్పటి నుండే కోరింది. ఇప్పుడు కూడా సిబిఐ కోర్టుని కూడా ఆవిడ ఆశ్రయించిందని చెప్పుకోవచ్చు. సమగ్ర దర్యాప్తు జరపాలని మళ్ళీ ఒక కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అనేది జరిగింది కాదండి. అయితే ఈ పిటిషన్ పైన సిబిఐ కోర్టు ఇవాళ కూడా కీలకమైన తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పు తర్వాత అంటే కేసుని మళ్ళీ దర్యాప్తు చేస్తారంటే దీన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తారా, లేదా ఇంతకు ముందు ఇచ్చిన తీర్పుతోనే సరిపెట్టుకుంటారా, లేదా మళ్ళీ ఈవిడ పిటిషన్ వేయడం వల్ల ఈ కేసులో ఇంకా కొత్త మలుపులు కానీ కొత్త వాళ్ళు ఏమైనా కొత్త క్లూస్ కానీ దొరుకుతాయని చూడాల్సి వస్తుంది. పిటిషన్ పైన సిబిఐ కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వగా ఈ కేసులో దర్యాప్తు ఏదైతుందో జరపాలని కూడా సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ తో పేర్కొన్న సునీత మరింత దర్యాప్తు కోసం కూడా న్యాయస్థానాన్ని ఆదేశిస్తూ తమకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారని సిబిఐ అధికారులు చెప్పారు. అయితే ఈవిడ ఎప్పుడైతే ఈ పిటిషన్ వేయాలని అనుకుందో సిబిఐని అడగగా సిబిఐ కూడా తమకేమి ఇబ్బంది లేదని, ఈ కేసుని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి, మళ్ళీ కేసుని కొత్తగా పరిశీలించడానికి వారికి ఏమి ఇబ్బంది లేదని, మళ్ళీ అంటే కోర్టు నుండి ఆదేశాలు వస్తే ఖచ్చితంగా చేస్తామని కూడా సిబిఐ అధికారులు పేర్కొన్నట్టు చెప్పారు. అయితే ఈ క్రమంలో సిబిఐ మరింత సమగ్ర దర్యాప్తుకి సమ్మతం అయ్యేలా తెలుపుతూ కౌంటర్ దాఖలు చేసేలాగా A2 నిందితుడు ఎవరైతే ఉన్నారో సునీల్ యాదవ్, A2 నిందితుడు కూడా ఈ కేసుని మళ్ళీ రీవెరిఫై చేయాలని, కేసుని మళ్ళీ ఓపెన్ చేయాలని దాఖలు చేయడం ఒక గమనార్హకంగా మారింది కాగా. తన తండ్రి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపకపోతే అసలైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే అసలైన వ్యక్తులు ఎవరైతే వివేకానంద హత్య కేసులో పాల్పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పించుకునే ప్రమాదం ఉందని కూడా పేర్కొన్నారు సునీత. అయితే ఈ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలని సిబిఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సునీత ఇటీవల. అయితే ఈ రోజు సునీత కోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఈ అంశం అయితే ఈ రోజు ఒక కీలక మార్పు, అంటే కీలక నిర్ణయం కూడా కోర్టు ఇవ్వబోతుంది. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపితే ఇప్పటి వరకు వెలుగులో చూడని, అంటే ఏవైతే ఇప్పటి వరకు తెలియని సంచలన నిజాలు కానీ సంచలన విషయాలు కానీ ఏవైతే ఉన్నాయో బయటకు వస్తాయని కూడా వారి కూతురు సునీతారెడ్డి అభిప్రాయపడుతున్నారు. అయితే వివేక కేసులో సిబిఐ కోర్టు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా పలువురు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు కాగా. రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.